హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫోకస్ అండ్ ఫన్. ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా. సో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది వీడియో దేని మీద అనేసి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ అవ్వగానే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలా, ప్రైవేట్ జాబ్స్తో మనం సెటిల్ అవ్వాలా, లేదంటే హైయర్ స్టడీస్ చేయాలా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ లాస్ట్కి ఒక డెసిషన్ తీసుకుని దాన్ని కంటిన్యూ అవుతారు. ఈరోజు వీడియో మీలాంటి వాళ్ళ కోసమే. ఎవరైతే హైయర్ స్టడీస్ చదవాలి అండ్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. టుడే నేను మీకు చెప్పబోతున్న నోటిఫికేషన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన రిక్రూట్మెంట్ అండి. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్రెడిట్ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 పోస్ట్ అండి ఇది. అపాన్ పాసింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. చెప్పాను కదండి హైయర్ స్టడీస్ అని, అదే ఈ హైయర్ స్టడీస్. పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ తెలుసుకునేద్దాం. అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేదైతే జనవరి 30 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఫెబ్ 20 వరకు ఈ రిజిస్ట్రేషన్స్ మీరు చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ డేట్ కూడా అండి జాన్ 30 నుంచి ఫెబ్ 20 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూ కానీ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అనేది మీకు లేటర్గా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ ది పోస్ట్ ఆర్ వేకెన్సీస్ ఆర్ రిజర్వేషన్స్. క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ జనరల్ బ్యాంకింగ్ పోస్ట్ నేమ్ అండి, ఇది స్కేల్ 1 పోస్ట్. కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్సీ వాళ్ళకి 150 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 75, ఓబీసీ వాళ్ళకి 270, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100, ఇంకా జనరల్ వాళ్ళకి 405. టోటల్గా 1000 ఉన్నాయండి పోస్టులు, ఇంక్లూడింగ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా కలిపి. ఓకే, శాలరీ అయితే బేసిక్ పే చూడండి, క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ జనరల్ బ్యాంకింగ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి 48,480 ఇది బేసిక్ పే అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం మనం. మెయిన్లీ మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ చూస్తే 20 to 30 ఇయర్స్ అయి ఉండాలి. అంటే మీరు 30/11/1994 తర్వాత ఇంకా 30/11/2004 ఈ మధ్యలో బోర్న్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే ఎనీ డిగ్రీ లైక్ ఏ గ్రాడ్యుయేషన్, ఎనీ డిసిప్లిన్లో కూడా మీరు గ్రాడ్యుయేషన్ చేసిన, లైక్ బీటెక్ అయినా గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, బీకామ్, ఎనీ డిగ్రీ అండి మీరు ఎలిజిబుల్ అవుతారు. కాకుంటే ఇక్కడ 60% అంత గ్రేడ్ మీకు వచ్చి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 55% అనేది మీరు స్కోర్ చేసి ఉండాలి. అండ్ మీరు ఆన్లైన్ చేసే అంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకునే టైంకి మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఇంటర్వ్యూ టైంలో కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కనుక చూపించండి అంటే అప్పుడు కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మెయిన్లీ లెస్ దాన్ 60% అంటే 59.99ని కూడా లెస్ దాన్ 60% గానే కన్సిడర్ చేస్తారు. అప్రాక్సిమేట్గా 60 ఉంది కదా అప్లై చేద్దాం ఇలా కాదండి, ఒకసారి చెక్ చూసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఇంకా పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఉందండి. విడోస్, డైవర్స్డ్ ఉమెన్ వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. అండ్ ఎవరైతే 1984 ఇయర్స్లో ఎఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి కూడా 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. నెక్స్ట్ మనం చూద్దాం ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయండి. ఈ ఆపర్చునిటీస్ని అస్సలు వదులుకోకండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మెయిన్గా మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఇంకా డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఒక ప్యాటర్న్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్. ఆ జనరల్ అవేర్నెస్ కూడా ఏంటంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది, అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ అనొచ్చు. ఈ టాపిక్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి, 30 మార్క్స్కి. మీడియం ఎగ్జామ్ విల్ బి ఇంగ్లీష్. 25 minutes టైం ఉంటుందండి. ఇక్కడ సెక్షనల్ వైజ్ టైం ఉంటుంది, అది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ బైలింగ్వల్లో ఉంటుంది, 25 minutes టైం. రీజనింగ్ ఎబిలిటీ కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్కి, 25 minutes టైం. బ్యాంకింగ్ అవేర్నెస్ ఆల్సో 30 క్వశ్చన్స్, 30 మార్క్స్కి, 15 minutes టైం అండి. ఇక్కడ టోటల్గా 120 క్వశ్చన్స్, 120 minutes, 120 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు 2 ఎస్సేలు ఇస్తారు, ఈచ్ వన్ లైక్ 30 మార్క్స్ ఉంటుంది. రెండింటికి కలిపి మీకు 30 మార్క్స్, ఈచ్ వన్ విల్ బి 15 మార్క్స్ ఉంటుందండి. 30 minutes టైం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా మీరు నోట్ చేయాల్సింది ఇది, దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి.
మ్యాథమెటిక్స్. కానీ ఈ ఎగ్జామ్లో ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మీరు మెయిన్గా దీన్ని నోట్ చేసుకొని ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. మీరు మీ మోస్ట్ ఆఫ్ ద టైంని ప్రిపరేషన్కి ఇచ్చి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఒకవేళ తెలియని క్వశ్చన్స్ ఉంటే మీరు కనుక అన్ని అటెంప్ట్ చేశారు అంటే మీ లక్ ఉంటే మీరు సెలెక్ట్ అయిపోవచ్చు. సో నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇది ఇందులో ఉన్న మెయిన్ పాజిటివ్ అండి. సో దీన్ని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. చెప్పాను కదా, ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్, తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. వీటన్నిటితో పాటు నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అడ్మిషన్ ప్రొసీజర్ అంటే ఆఫ్టర్ ఫైనల్ సెలెక్షన్ మీరు కనుక ఫైనల్గా సెలెక్ట్ అయ్యారు అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక 1 year కోర్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇదే అండి హైయర్ స్టడీస్ అని చెప్పింది నేను. డిగ్రీ అయిన వెంటనే పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఈ 1 yearలో కూడా 9 months మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, ఇంకా 3 months అనేది ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ పేమెంట్ అంటే ఈ కోర్స్కి కూడా మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు కూడా ఎలాగంటే మీరు మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ లేదా మెయిన్ యూనివర్సిటీస్లో మీరు చదవాలి అనుకుంటే డిగ్రీ అయిన వెంటనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అక్కడ చాలా హై ఫీ అనేది ఉంటుంది. వాటితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఫీ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ ఫీజు కూడా మీరు పే చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇస్తారు. మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని కూడా ఈ ఫీ పే చేసుకొని చదువుకోవచ్చు. అండ్ ఈ ఫీజు మొత్తం మీకు మళ్ళీ రీఎంబర్స్మెంట్ అవుతుందండి. అంటే మీరు ఫైనల్ సెలెక్ట్ అయిపోయి 1 year కోర్స్ కూడా చేసి 5 years కనుక వర్క్ చేశాక మీకు వితౌట్ GST రిమైనింగ్ అంతా ఫీజు మొత్తం రీఎంబర్స్మెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ చెప్పాను కదండి ఆల్రెడీ కరికులం, వీటన్నిటిని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ స్టైపెండ్ కూడా ఇస్తారండి ఈ కోర్స్ మీరు చేసేటప్పుడు. అంటే ఫస్ట్ 9 months అనేది క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. అప్పుడు ఎవ్రీ మంత్కి 2500 అనేది మీకు స్టైపెండ్ ఇస్తారు. తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్ 3 months ఉంటుందని చెప్పాను. అప్పుడు 10,000 per month అనేది మీకు ఇస్తారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలా సర్టిఫికేట్ ఉండాలి ఏంటి ప్రతి ఒక్కటి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఏపీలో కూడా ఉన్నాయి, తెలంగాణలో కూడా, ప్రతి స్టేట్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. నేనే చూపిస్తాను మీకు. 1 minute. ఒకసారి అప్లై ఎలా చేయాలి ఏంటి దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, ఇంకా విశాఖపట్నంలో ఉన్నాయండి. నెక్స్ట్ తెలంగాణలో అయితే హైదరాబాద్ అండ్ వరంగల్ ఇక్కడ ఉన్నాయండి. సో మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా మరీ దూరం అయితే లేవు. ఓకే, ఒక 3 centers ఇచ్చారు ఏపీలో. మీరు అప్లై చేయొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు. కొన్ని నామ్స్ ఇచ్చారండి ఎలా అప్లై చేయాలి, ఎలా స్కాన్ చేయాలి, అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ, థంబ్ ఎలా ఇవ్వాలి, సిగ్నేచర్ ఎలా ఉండాలి, ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి, ఎన్ని సెంటీమీటర్స్ అనేది అది కూడా ఒకసారి చెక్ చేసి అప్లై చేసుకోండి. సో ఇదండి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మొత్తం డీటెయిల్స్. సో ప్రతి ఒక్కరు హైయర్ స్టడీస్ ఇంకా గవర్నమెంట్ జాబ్ రెండు ఒకేసారి చేయాలి. అది కూడా బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ పోస్ట్ అండి. సో మీరు 9 months కనుక క్లాస్ రూమ్ ట్రైనింగ్ అంటే మీరు పీజీ నార్మల్గా చేయాలని 2 years పడుతుంది. ఇక్కడ పీజీ డిప్లొమా 1 yearలో మీరు హైయర్ స్టడీస్ కంప్లీట్ చేయొచ్చు. ఇంకా మంచి గవర్నమెంట్ జాబ్లో కూడా మీరు పోస్ట్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకొని అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి, రాయండి. అండ్ ఇక్కడ మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఎనీ గవర్నమెంట్ జాబ్ కానీ మనం ఎక్కడ చూసి ఉండము. ఈ నోటిఫికేషన్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఇది మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి. సో ఇదండి ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. ఇలాగే మరిన్ని జాబ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ మీకు కావాలి తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.